నిజంగా బాధేస్తోంది. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏంటో మాకు అర్థం కావడంలా. మీరు రాజకీయం చేయాలంటే రాజకీయం చేయండి. మీరు ఓడిపోయారు, అక్కసుంది. నిరుద్యోగులు ఓట్లేయలేదు, యువత ఓట్లేయలేదని వాళ్ళ మీద మీకు కోపం ఉంది. ఆ కోపాన్ని కావాలంటే మా మీద తీసుకోండి. ఎన్ని చేస్తారో చేయండి. వీళ్ళ మీద దాడి. గతంలో నువ్వేం చెప్పావు జగన్మోహన్ రెడ్డి? మేనమామగా ఉంటా, యువతను నెత్తిన పెట్టుకుంటా, నేను వస్తానే డిఎస్సి ఇస్తా అని చెప్పావు. మీ అందరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మరి డిఎస్సి ఇచ్చారా? ఇచ్చారా తల్లి? ఇచ్చారా? ఈగపోగా అసెంబ్లీ సాక్షిగా అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయన్నాడు. టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని అన్నారా లేదా? అసెంబ్లీ సాక్షిగా టీచర్ ఉద్యోగాలే లేవన్నారు. ఉద్యోగాలే లేకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తామన్నారు. చివరన ఎలక్షన్ ఇంకో 2 నెలల్లో నోటిఫికేషన్ వస్తున్నానగా తూతూ మంత్రిగా ఒక డిఎస్సి అనౌన్స్ చేశారు. అతిగతి లేని నేలకు తీసుకునే దానికి పనికి రాని డిఎస్సి అనౌన్స్ చేశారు. ఆ డిఎస్సి అనౌన్స్ చేస్తే ఏమైంది? యువగలం పాదయాత్రలో ఇదే నారా లోకేష్ గారు ఇదే తిరుపతిలో హలో లోకేష్ కార్యక్రమంలో మీరు అడిగారు, సార్ డిఎస్సి ఎప్పుడు పెడతారు సార్? జాబ్ క్యాలెండర్ మిమ్మల్ని మీకు ఓట్లేస్తాం, మిమ్మల్ని నమ్ముకున్నాం, మీరు అధికారంలోకి వస్తే డిఎస్సి ఇస్తారా, ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఇక్కడే అడిగారు. హలో లోకేష్ కార్యక్రమంలో మీరు అడిగారు. మీరు అడిగితే ఆ రోజు లోకేష్ గారు చెప్పారు, మొట్టమొదటిగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. డిఎస్సి ఇచ్చారు. ఈరోజు పారదర్శకంగా 150 రోజుల్లో 105 కేసులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 100 కోట్లు ఖర్చు పెట్టారు మీకు ఉద్యోగాలు రాకూడదని. 100 కోట్లు ఖర్చు పెట్టారు మీకు ఉద్యోగాలు రాకూడదని. ఉద్యోగాలు రాకూడదని డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు వీళ్ళు డిఎస్సి మీద అబాండాలు వేస్తారా? సిగ్గుందని అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటాలో 10 లక్షలు 15 లక్షలు అమ్ముకున్నారంటారా? ఎవడమ్మారా? మేము అడుగుతున్నాం. ఎవడమ్మాడు అడుగుతున్నాం. వీళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటారా? అసలు స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఎవరిస్తాడో తెలుసా? దత్తమ్మలారా అని అడుగుతున్నాం. స్పోర్ట్స్ అథారిటీ ఇస్తుందా? స్పోర్ట్స్ చైర్మన్ ఇస్తాడా? స్పోర్ట్స్ మంత్రి ఇస్తాడా? లోకేష్ గారు ఇస్తారా? ముఖ్యమంత్రి ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా? ఎమ్మెల్సీలు ఇస్తారా? స్పోర్ట్స్ అసోసియేషన్ ఇస్తారా? బేవర్స్ గాలారా ఎవరు ఇస్తారా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు? స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఎవరు ఇస్తారో? అసోసియేషన్స్ ఇస్తాయి, ఫెడరేషన్స్ ఇస్తాయి. ఎవరికి సంబంధం? స్పోర్ట్స్ అథారిటీ ఏం చేస్తుంది? ఈ సర్టిఫికెట్ జెన్యూనా కాదని అసోసియేషన్కి లేఖ రాస్తుంది. ఈ సర్టిఫికెట్ జెన్యూనా కాదని ఫెడరేషన్కి లేఖ రాస్తుంది. వాళ్ళ ఒక ఫార్మెట్ లో ఇది జెన్యూన్, వీడు ఆడుంటే ఆడినాడని, ఆడలేదంటే ఆడలేదని ఇస్తారు. దానికి స్పోర్ట్స్ అథారిటీకి ఏం సంబంధం? 421 పోస్టులు వితౌట్ ఎగ్జామ్ తో క్రీడాకారులు ప్రోత్సహించాలని, క్రీడల్ని అభివృద్ధి చేయాలని, ఈ రాష్ట్రంలో ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలని ఇస్తే దాని మీద నిందలేస్తారా? ఈ రాష్ట్రంలో క్రీడాకారుడు అనేవాడు బతకూడదా అని అడుగుతున్నాం. క్రీడాకారుడికి ఉద్యోగం రాకూడదా అని అడుగుతున్నాం. మరి మేము అడుగుతున్నాం, గ్రామ సచివాలయాల్లో 2000 పోస్టులు ఫిలప్ చేశారు. ఏ ప్రాతిపదికన ఫిలప్ చేశారు? ఏ ప్రాతిపదికన ఫిలప్ చేశారు? మీరు డైరెక్ట్ గా రిక్రూట్ చేశారా? డబ్బులు తీసుకొని వచ్చారా? 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి 2000 మంది గ్రామ సచివాలయాల్లో ఉన్న ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద వచ్చారో 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి తిన్నారంటే మీరు నమ్ముతారా? మేము అంటున్నారు 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి చూపుకెళ్ళింది. 2000 పోస్టులు ఇచ్చారు. దాని మీద కూడా వెరిఫికేషన్ చేద్దాం రండి. వాడు కూడా పనికి మాలినాడు వీడియో చేస్తే ఆ రోజే ఎఫ్ఐఆర్ కట్టింది స్పోర్ట్స్ అథారిటీ కంప్లైంట్ చేసి. ఏది సర్టిఫికెట్లు కాదు, అప్లికేషన్ వచ్చేటప్పుడే దాని మీద ఎఫ్ఐఆర్ కాపీలు మీడియాకి ఇస్తే దాన్ని రాయరు. తెల్లారే కూలికి వచ్చారు సాక్షి రిపోర్టర్, కెమెరామ్యాన్, ఫోటోగ్రాఫర్లు మీ అందరికీ ఫోటోలు తీసుకోవడానికి. రోజు రాస్తున్నారు. ఏం రాస్తారు? వీళ్ళ మీద ఎందుకు కోపం? వీళ్ళ మీద కాక మా మీద రాయండి, రాయండి. ఏం రాస్తారో రాయండి. కడుపు కాలిపోతోంది. గొడ్డలి పోటిది. నిరుద్యోగులపై గొడ్డలి పోటు. సంపాదకులేరా వీళ్ళని అడుగుతున్నా. ఆ తల్లి బాధపడుతోంది. ఈ తల్లి ఏడుస్తోంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? వీళ్ళు 16,000 మంది డబ్బు ఇచ్చి వచ్చారా? స్పోర్ట్స్ కోటా కింద డబ్బు ఇచ్చి వచ్చారా? ఈ రోజు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు క్రీడాకారులంతా. ఎవరు ఆధారం ఉండదు. ఏటీఎస్ కి అత్తాపూర్కి లింక్ పెట్టినట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.